జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. ఎంత చక్కగా కీర్తించారో కదా. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారి అయోధ్యలో స్వామివారి ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అతి శీఘ్రముగా జరగబోతుంది. మనకు ఇంగ్లీషు వాళ్ళు సెక్యులరిజం వచ్చాక రాముడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఒక పాత్ర మాత్రమే అయ్యారు. కానీ అంతవరకు రాముడు మన దినచర్యల్లో మన వెంటే నడిచిన దేవుడిగా మనం కీర్తిస్తున్నాం. అదేవిధంగా మన విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టినవాడు ఆదర్శ పురుషుడు మన శ్రీరామచంద్ర ప్రభువుల వారు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం శ్రీరామచంద్ర ప్రభువుల వారు. ధర్మం పోతపోస్తే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగు చేస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడైతే మంత్రమూర్తి రాముడవుతాడు, పరబ్రహ్మం రాముడవుతాడు. లోకం కోసం దేవుడే దిగి వచ్చిన మనిషిగా పుట్టినవాడు మన శ్రీరామచంద్ర ప్రభువు. ఎప్పటి త్రేతాయుగ రాముడు చెప్పండి. ఎన్ని యుగాలు దొల్లిపోయాయి, అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా కూడా రామనామమే, రాముడే, శ్రీరామనామమే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షణ చేస్తూ చెప్పిన మాట శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. అదేవిధంగా బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్ట వెంటనే పాడే పాట రామలాలి మేఘ శ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు కూడా శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అందరూ అనుకోకుండానే మాట అయ్యో రామ అంటుంటారు. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ అంటాము. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం పడతాడు అని అంటారు. అదేవిధంగా తండ్రి మాట జవదాటిన వాడిగా పొగడాలంటే వాడు శ్రీరాముడు అంతటి వాడు అని అంటారు. అదేవిధంగా కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనకు తెలియజేశారు. అదేవిధంగా అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర అంటారు. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణారామ అంటారు. అదేవిధంగా తిరుగులేని మాటకు రామబాణం అని అంటారు. సకల సుఖశాంతుల పాలనకు పర్యాయ పదమే శ్రీరామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముని పాలన అంటారు. ఆజానుబాహుడి పోలికకు శ్రీరాముడంతటి వాడు అని అంటారు. అదేవిధంగా అన్ని ప్రాణులను సమంగా చూసేవాడే శ్రీరాముడు. అదేవిధంగా ఒక మంచితనాన్ని చెప్పడానికి రాముడెప్పుడు మంచి బాలుడే అని అంటారు. అదేవిధంగా ఆదర్శ దాంపత్యానికి వాళ్ళు సీతారాములు అని అంటారు. గొప్ప కొడుకుగా పుట్టినప్పుడు వాడు రాముడంతటి వాడు గొప్పవాడు అవుతాడు అని అంటారు. అదేవిధంగా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణుల గురించి చెప్తూ ఉంటారు. గొప్ప విద్యార్థి రాముడు అని వశిష్ఠ మహాముని అదేవిధంగా విశ్వామిత్రులు కొనియాడారు. మంచి మిత్రుడు రాముడని గుహుడు చెప్పడం జరిగింది. మంచి స్వామి రాముడు అని మన హనుమంతుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం శ్రీరామచంద్ర ప్రభువు. అదేవిధంగా నోరున్నందుకు పలకాల్సిన పదము శ్రీరామనామము. చెవులున్నందుకు వినాల్సిన కథ రామాయణము. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు. జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. రామాయణం పలుకుబళ్ళు మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలోనూ రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్టే ఉంటుంది. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక పెద్ద రామాయణం అంటూ ఉంటారు. జవదాటడానికి వీలు లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ అంటారు, లక్ష్మణ రేఖ అంటారు. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం అని కూడా వినడాన్ని మనం గమనించే ఉంటాం. కబలించే చేతులు, చేష్టలు, కదంబహస్తాలు, వికారంగా ఉంటే శూర్పణఖ అంటారు. చూసి రమ్మంటే కాల్చి రావడం అని హనుమ గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. అదేవిధంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అడుగులు అని అంటారు. మెలకువలేని నిద్రను వాడు కుంభకర్ణుని నిద్రపోతున్నాడని అంటాం. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు అని చెప్పుతూ ఉంటాం. ఎంగిలి చేసి పెడితే శబరి ఎంగిలి అని అంటారు. ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు వాడు అని అంటారు. అల్లరి ముక్కలకు నిలయం కిష్కింద. విషమ పరీక్షలకు మనకు రోజు అగ్ని పరీక్షలే అంటూ ఉంటాం. పితూరులు చెప్పే వాళ్ళందరూ కూడా మందరులే. సాయం చేసినప్పుడు ఉడతాభక్తి అంటారు, కార్యాన్ని సాధించినప్పుడు హనుమభక్తి అంటారు. గొడవకు దిగే వాళ్ళ పేరును లంకిని అంటారు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే అని అంటారు. ఎప్పటికీ రగులుతూ ఉండేదాన్ని రావణ కాష్టాలేని మనం వింటూనే ఉంటాం. కొడితే బుర్ర రామకీర్తన పాడుతుందనే ఒక కొత్త ప్రయోగాన్ని కూడా మనం వింటూ ఉండడాన్ని గమనించవచ్చు. సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు, మరొక ఊళ్ళో పడుకొని ఉండొచ్చు.
మరొక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉండొచ్చు, ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉండవచ్చు. ఒంటి మిట్టది ఒక కథ అయితే భద్రాద్రిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం, చెబితే మహాభారతం. రామాయణం లేని గ్రామం లేదంటే అతిశయోక్తే కాదు. ముందుగా శ్రీరామనామం రాయని పద్దు అంటే ఉత్తరం అనేదే ఉండదు. ఉత్తర భారతదేశంలో హలో పలకరింపుకు రామ్ రామ్ అని సంబోధిస్తారు. ఎవరి స్నేహమైనా విడిపోతే అనుకునే పదం కూడా నీకు నాకు రామ్ రామ్ అంటూ ఉంటారు. అందుకే ఇప్పటికీ దక్షిణ ఆసియా దేశాలు ఇస్లాం బౌద్ధ మతాలను ఆచరించిన వారి దైనందిక జీవన విధానాలలో రామాయణం ఎంతగా పెనవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే ఈ శ్లోకం 3 సార్లు పలికితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. జై శ్రీరామ్ అంటాం. మనము అది 1000 నామాలు పలికిన ఫలితాన్ని ఎలా పొందుతుందో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి అంటారు. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో శ్రీరామ రామ రామేతి అంటే రామ అన్న శబ్దం 3 సార్లు మనకు వచ్చింది. శ్రీరామ రామ రామేతి అంటే ఇక్కడ మనము 3 సార్లు రామ అంటే 1000 సార్లు పలికినట్టు ఎలా వస్తుందని మనం ఆలోచించాలి. ఇక్కడ రా అనే శబ్దానికి సంగీత గణితంలోను లేదా మనం పదాలు రాసేటప్పుడు టాటా డాఢానా తాతా ధాధానా అలా రాసేటప్పుడు పాపా భా భా మా అన్నప్పుడు మా అక్షరము 5వ సంఖ్యకు సంబంధించి వస్తుంది. అదేవిధంగా యారా లా వాస అనే దాంట్లో 2వ అక్షరం రా అన్నమాట. అంటే రా శబ్దానికి సంగీత గణితం ప్రకారం 2, మా శబ్దానికి 5 వస్తుంది. కాబట్టి శ్రీరామ రామ రామేతి అంటే రామ అన్న పదం 3 సార్లు వచ్చింది కాబట్టి మొదటిసారి రామ అన్న పదంలో 2 × 5 10. అదేవిధంగా రామ 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 అని 3 సార్లు వచ్చింది కాబట్టి 10 × 10 × 10 10 పదులు 100, 100 పదులు 1000. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే రమే రామే అంటే సీతా సమేతంగా ఉన్న స్వామిని గనక చూసినట్లయితే మనోరమే మనసు రంజింపబడేలా ఉంటుంది అని. తదుపరి సహస్రనామ తత్తుల్యం. సహస్రనామం అంటే 1000 సార్లు పలికిన ఫలితము, తత్తు అప్పటికప్పుడే, తుల్యం అంటే లభిస్తుంది. సహస్రనామ తత్తుల్యం అంటే 1000 సార్లు నామం పలికిన విధానం మనం పొందుతాము అని దాని యొక్క ఆంతర్యం. రామనామ వరాననే అంటే రామనామాన్ని జపించినంతనే అని దాని యొక్క ఆంతర్యం అన్నమాట. ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణంలో ఈశ్వర ఉవాచ అనే పేరుతో సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ యొక్క వాక్యాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే విష్ణు సహస్రనామం 10,000 సార్లు చదవాలి అని అనుకున్న వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్కసారి చదివినా చాలు 10,000 సార్లు విష్ణు సహస్రనామ చేసిన ఫలితాన్ని పొందడమే కాకుండా శివ సహస్రనామ ఫలితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క శ్లోకంలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి అటువంటి గొప్ప శ్రీరామనామాన్ని మనం తలుచుకునే విధానాన్ని మనకు ఇప్పుడు ఈ యొక్క జనవరి 22వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో స్వామివారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయం అంటే విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో అభిజిత్ లగ్నం 12:32 మధ్యలో అంటే మనకు పుష్కర కాలం అనేది 4 నిమిషాలు ఉంటుంది. అంటే 12:29 నుంచి 12:32 మధ్యలో ఉన్న కాలంలో సాక్షాత్తు ఆ శ్రీరామనామ జపాన్ని గనక స్మరించినట్లయితే ప్రపంచమంతా ఆ సమయంలో గనక పఠించే రామనామ జపం వల్ల కొన్ని వేల కోట్ల సార్లు పఠించిన ఫలితాన్ని మనం అందరం పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సమయంలో మనం లేకపోయినా కూడా దర్శించిన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2024 జనవరి 22వ తారీఖు నాడు మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో పారిజాత మహాయోగం అంటారు. అంటే మేషలగ్నంలో లగ్నాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలోను, ధనుర్లగ్నంలో ఉన్న గురువు మేషంలోనూ సంచరిస్తున్న క్రమంలో పారిజాత మహాయోగం అనేది ఏర్పడుతుంది. అటువంటి పారిజాత మహాయోగంలో ఈ యొక్క పుష్కర కాలంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్ర ప్రభువుల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్ణయం చేసిన మహాద్భుత సమయం. కాబట్టి అటువంటి సమయం మరలా మనకు రావాలి అని అంటే మరలా మనం ఎన్ని జన్మలెత్తాలనో వచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటూ ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తూ జై శ్రీరామని కానీ జై జై రామ శ్రీరామ అని కానీ
మీకు తోచిన విధంగా రామనామాన్ని కీర్తించే విధానాన్ని తెలుసుకొని ఆచరించి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. జై శ్రీరామ్.